హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 52,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను. అలాగే మనకి ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ఇంకా చూడని వారు ఇక లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకొని మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఆ జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకి తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ చూడండి. సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐకి సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. మనకి పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో అయితే పనిచేస్తుంది. సో చాలా మంచి సంస్థ ఇది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, 4/2025 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి డేట్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి మనకి 1 జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ 30 జూన్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది సో డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ ఇక్కడ సాలరీ చూడండి. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు మంత్లీ 52,000కి పైగా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అర్హతలతో ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి, ఎందుకంటే లెవెల్ 4 ప్రకారం సాలరీ అనేది పే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ పోస్టులను బట్టి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే కావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూడండి, పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీరు 10+2 లేదా 12th ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, అలాగే మీరు డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లతో కూడా పని లేదు. అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఆ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి క్లర్క్ లెవెల్ జాబ్ అయినటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్కి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ పోస్ట్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, టు ప్రొవైడ్ సెక్రటేరియల్ ఆర్ స్టెనోగ్రాఫిక్ అసిస్టెన్స్ or typing or any other official work assigned by the competent authority. సో మనకి ఏదైతే ఎన్జిఆర్ఐకి సంబంధించి సంస్థ ఉందో ఆ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు మనకి ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో టైపింగ్కి సంబంధించి కానీ, స్టెనోగ్రఫీ వర్క్కి సంబంధించి కానీ, సెక్రటేరియల్కి సంబంధించినటువంటి వర్క్కి సంబంధించి కానీ ఆ యొక్క డ్యూటీస్ అనేవి మనము చక్కగా ఏసీ ఆఫీసులో కూర్చొని అక్కడ సిస్టమ్ ముందు ఆ వర్క్ అనేది చేస్తాము. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో చాలామంది అడుగుతుంటారు తక్కువ టైంలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే సో ఏం చేయాలి అంటే మీరు ఒకటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ ఉంది కదా, సో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చాలా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. అది మీరు ప్రిపేర్ అయ్యి అప్లికేషన్స్ పెడితే వితిన్ షార్ట్ టైం పీరియడ్లోనే మీరు గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టచ్చు. ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను చూడండి.
సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు. 12th స్టాండర్డ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే మీకు టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో, పాస్ అవుతారో వాళ్ళకి మీకు నెక్స్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్లో ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఏంటి అంటే మీకు 10 మినిట్స్కి సంబంధించి 1 డిక్టేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో అయితే 50 మినిట్స్ ట్రాన్స్క్రిప్షన్ టైం అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి మీకు స్కిల్స్ లేకుండా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫై అవ్వగలుగుతాం అనుకుంటే మీరు స్టెనోగ్రఫీ అనేది నేర్చుకోవచ్చు. అలాగే ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ విధానం వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయాలి. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్టింగ్ మనకి హైదరాబాద్లోనే ఇస్తున్నారు కాబట్టి సో చాలా మంచి అవకాశం. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో మీరు వర్క్ చేయాలంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా అయితే రావాలి. సో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క SSC నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి RK లాజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే SSC ఎగ్జామ్స్ అలాగే RRB రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కాంబో కోర్స్ అయితే మనము ప్రిపేర్ చేసాము. కేవలం మీరు 1299 రూపీస్ అనేది పే చేస్తే 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి RK లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్లోనే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది 4/2025 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మనకి వేకెన్సీస్ అనేవి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి జనరల్ కేటగిరీలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి పోస్టింగ్ మన హైదరాబాద్లో ఉంది కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. ఫీజు లేనటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ అప్లై చేయడానికి మీకు పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి NGRIకి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎయిర్పోర్ట్ జాబ్స్ గురించి కూడా వీడియో చేస్తాను నిన్న. ఆ యొక్క వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.